బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాకెట్ రాఘవ బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు. ఎలా చూడాలని అనుకుంటున్నారు కదా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం ఎవరి కోసం? అందరూ వినండి, ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను దూకి చచ్చిపోతాను. రాయ్ ఎక్కడ చూస్తున్నా? ఇక్కడ చూడు. నాన్న నువ్వా? మీద నుంచి చూస్తుంటే మొఖం కనబడలేదు నాన్న. ఒరే ఎదవా, కింద నుంచి చూస్తుంటే మొత్తం కనబడుతుంది, మూసుకో. నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. అయ్యి బాబోయ్, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ దూకి చచ్చిపోతాను నాన్న నేను. అరే నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు బానే ఉంది, నిన్న అమ్మాయి ప్రేమిస్తుందా? కనీసం నిన్ను చూసి నవ్విందా? అయ్యో ప్రతి గురువారం రాత్రి నన్ను చూసి నవ్వుతుంది నాన్న. గురువారమా? ఆదివారం ఉదయం, మంగళవారం సాయంత్రం కూడా చూసి నవ్వుతుంది నాన్న నన్ను. ఏ సెంటర్ లోరా? సెంటర్ లో కాదు నాన్న, టీవీలో నాన్న. టీవీలోనా? అవునా? నిన్నే చూసి నవ్విందని గ్యారంటీ ఏంద్రా? నా పేరేంటి? మధు. మన ఇంటి పేరేంటి? క్యూరు. మన వంశంలో అందరికి ఏంటి ఉంది? డయాబెటిక్. మరి రోజు అమ్మాయి కనబడినప్పుడల్లా మధు క్యూర్, డయాబెటిక్, ఖతర్నాక్, జబర్దస్త్ అని కన్ను కూడా కొడుతుంది నాన్న. ఎవరం చాలా దూరం పోయింది. ఆ అమ్మాయి పేరు రష్మి నాన్న. రష్మినా? ఆమె పేరింటి పిల్ల కదరా. ఎందుకు చెప్పావు నాన్న అలాగా? గుడ్డలు ఏడ దాకేసుకుంటది కదరా. ఇక్కడే టచ్ చేసింది నాన్న. అక్కడ టచ్ చేసిందా? ఇంకోలాగా అనుకోక నాన్న, అక్కడ హార్ట్ టచ్ చేసింది నాన్న. అక్కడ హార్ట్ టచ్ చేసిందా నాన్న? ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయబోతే నేను దూకే. నువ్వే దూకేతంటే దగ్గర రావాలి, పారిపోతావేంటి? ఒరే అదో, నువ్వు దూకేవనుకో నీతో పాటు నేను చచ్చిపోతాను నాన్న. ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయబోతే నేను దూకేస్తాను. ఒరే అదో, నువ్వేం దూక మాకు రావు. ఆ అమ్మాయి వెనకాల ఇద్దరు ఉన్నారు. ఇద్దరు బాడీ గార్డ్లా? కాదు నాన్న, సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ ఉన్నారా? ఎవర్రా? నాగబాబు గారు, రోజా గారు నాన్న. నేను అప్పుడే అనుకున్నారా, టీవీలో చూసి ఆయన ఓ నవ్వేస్తంటే అప్పుడే అనుకున్నాను ఏదో ఉండు అంటదాన్ని. .5 ఛానల్ నుంచి ఒట్టి తీసి గట్టు మీద పెట్టిన టీవీ నుంచి మీరు లైవ్ ప్రోగ్రామ్ చూద్దాం సార్. మరి మన అందరికీ తెలుసు, ఇప్పటి వరకు మీరు అందరూ చాలా క్లియర్గా చూస్తున్నారు. మరి ఒక వ్యక్తి జబర్దస్త్ సెంటర్లో ఒక వ్యక్తి మధు అనే వ్యక్తి పూర్తిగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ చాలా మంది వ్యక్తులు చాలా ట్రాఫిక్ జామ్ అయి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏం జరుగుతుందో అందరూ చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆ మధు అనే వ్యక్తి మరి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆ రేష్మి అనే అమ్మాయి మరి ఎక్కడుందో కనుక్కుందాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఒక వ్యక్తి చాలా దారుణంగా చాలా బాధతో తింటూ, మీద ఉన్న వ్యక్తి కూడా బాధతో తింటూ, మనకి ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తిని ముందుగా అడుగుతాం. సార్, ఇందాక నుంచి మీరిద్దరు ఇక్కడ కలిసి వచ్చారా ఏంటి, లేకపోతే మీకు ఆయన ఏమవుతాడు? ఇంతకు నువ్వెవర్రా? సార్ నేను .5 నేను .5 టీవీ ఛానల్ సార్. ఒట్టి తీసి గట్టు మీద పెట్టి ఈ టీవీ నుంచి వచ్చాను సార్. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? వాడు నేనైతే తండ్రిని అవుతాను సార్. ఆయన మీకేమవుతాడు? వాడు ఏమవుతాడు? ఆలోచిస్తున్నాడు నాన్న. వాడు నాకు కొడుకు అవుతాడు. వీళ్ళిద్దరూ చాలా బాగా చెప్తున్నారు. తండ్రి కొడుకుల్ని అనుమానిస్తూ ఆలోచిస్తూ చెప్తున్నారు. వీళ్ళు బంధం చూస్తుంటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. అంతేకాదండి, ఇక నుంచి ఏం జరుగుతుందో మళ్ళీ అడుగుదాం. ఒక్కసారి సార్, మీ చివరిగా మీ కొడుకుతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అరే పైకి ఎక్కి కూర్చున్నావు, జాగ్రత్త. మరి అలాగే నాన్న. ఏం లేదురా, బీరువా తాళాలు ఎక్కడ పెట్టావు? బీరువా కింద పెట్టాను నాన్న. ఒరే అదవా, మరి బండి తాళాలు ఎక్కడ పెట్టావు? బండి కింద పెట్టాను నాన్న. బండి ఎక్కడ పెట్టావు? మారువాడి కొట్లు పెట్టాను నాన్న. కాదురా, పొద్దున 10,000 బ్యాంక్ లో ఏమని ఇచ్చాను కదా, ఏం చేసావు? వినపడలేదు నాన్న. ఇది వినపడదురా నీకు? 10,000 దాచిపెట్టుకో. అలాగే. ఇది వినపడిందంటే యాదవ్కి. యాదవ్ సచ్చినోడు అంట. నాన్న నువ్వు ఇలా తింటే నేను దూకి వద్దురా,
వద్దు. హలో సార్ మధు గారు మీరు అసలు దూకొద్దు, మీరు అక్కడే ఉండండి, మాకు చాలా రేటింగ్ వస్తుంది ఇప్పుడే ఛానల్. మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో దూకొద్దు, మేము ఎప్పుడు చెప్తాం మీరు అప్పుడే దూకాలి. అలాగే సార్ మీరు ఇంతకు నుండి వీళ్ళిద్దరు సంభాషణ మనం చూస్తున్నాం, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తాళాలు ఎక్కడ పెట్టారు, బీరువా తాళాలు ఎక్కడ పెట్టారు, తన సొమ్ముని ఎక్కడ పెట్టారు మనకు అర్థమవుతుంది క్లియర్ గా. అంతా ప్రేమ అనుబంధాలతో ఉన్నారు. ఒక్కసారి ఇలాగే టైం పాస్ అడగమని నేను దూకేతాను. ఏం కావాలో అడగరా. మధు గారు మీ దగ్గరకు వస్తాం, మీకు ఏం కావాలి? రష్మి అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, ఆ. నాకు ఇచ్చి పెళ్లి చేయాలా? కన్నా ముందుగా అరే నీకు దండం పెడతారా, దూకమాకరా. దూకేతాను. పెళ్లి చేస్తానరా. చాలా ఇబ్బందులు. ఎలాంటి డిమాండ్స్ ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి రేష్మి గారిదండి? ముందు రేష్మి ధనరాజు గారితో మాట్లాడకూడదు, ప్రోగ్రామ్ లో చూస్తున్నాను. వేణు గారితో డాన్స్ చేస్తుంది, చేయకూడదు. చంటి గారికి షేక్ హ్యాండ్ ఎత్తుంది, ఇవ్వకూడదు. ఫైనల్ గా నాకు ఐ లవ్ యూ చెప్పాలా, లేకపోతే దూకి చచ్చిపోతాను. దూకొద్దురా, నేను అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. నిజంగా చేస్తావా? నిజంగా చేస్తాను రా. లాస్ట్ టైం అనసూయ విషయంలో ఇలాగే చెప్పావు. అదంటే పిన్నివాస ఇదిలేరా నీకు. సకీల విషయంలో ఇలాగే చెప్పావు. అంటే అది పెద్దమ్మ వరుస ఇదిలేరా. మమ్మ కాదు. అదంటే అది వేరే వరుసలేరా నీకు. నువ్వేం చేస్తావురా? నేనా వయసులో ఉన్నప్పుడు నేను కూడా పోల్ ఎక్కేవాడిని, పవర్ పడిపోయింది కదా నా కొడుకుని ఎక్కిస్తున్నాను. మీరు అందరూ చూస్తున్నారు, వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకి టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఒకసారి రేష్మి గారి దగ్గరికి వెళ్దాం, రేష్మి గారిని ఎలాగైనా సంఘటన స్థలాన్ని తెద్దాం. ఇప్పుడే రేష్మి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఒక్కసారి మీకోసం ఒక వ్యక్తి, మధు అనే వ్యక్తి దూకబోతున్నాడు, చనిపోబోతున్నాడు. మీరు వచ్చి ఒక్కసారి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే తన ప్రాణాలు రక్షించేవారు అవుతారు. దయచేసి మీరు ఒక్కసారి రావాలని కోరుకుంటున్నాం. దయచేసి రేష్మి గారు, మరి మన .5 ఛానల్ నుంచి ఆ .5 గారు పిలుస్తున్నాడు కదా, రావచ్చు కదా. ఒక్కసారి రేష్మి గారు ప్లీజ్. చెప్పబోతే నేను దూకి చచ్చిపోతాను ఇప్పుడే. నేను చెప్తాను గారు ఒక్కసారి మీరు ఐ లవ్ యూ అని చెప్పండి. మీరు కుక్క పిల్లకి ఐ లవ్ యూ చెప్తారు కదా ఇంట్లో, ఐ లవ్ యూ అలాగే ఐ లవ్ యూ చెప్పండి దయచేసి. ఒక్కసారి మధు గారికి. రేష్మి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నా కాదు, మా కొడుకు వాడు చచ్చిపోతాను అంటున్నాడు. చెప్పకపోతే దూకి చచ్చిపోతాను నేను. చెప్పు, నా ముఖం చూసి చెప్పు. చెప్పి అంటది, చెప్పమంటే చెప్పేయాలా? ఓ పిల్లకున్న బాధ చచ్చిపోతాడు పిల్లకాయ. దూకేస్తున్నాను. ఐ లవ్ యూ కొడుకా. నాన్న నీ చేతికి రిపోను, నీ కాలి రిపో, నా కొడుకు పొట్ట పెట్టుకున్నావు కదరా. మీరందరూ పూర్తిగా చూస్తున్నారు, ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడో లేదో. వారి తండ్రి కొడుకుల బాధలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి మన రేష్మి లాంటి అమ్మాయిల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రేక్షకులు చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నిజంగా రేష్మి వల్లే ఈయన చనిపోయాడు అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, చనిపోలేదు అనుకుంటే నో అని టైప్ చేయండి. 5656. ఇంకా మీకు బోర్ కడితే మా టీవీ ఛానల్ ఆపేయండి. రోజా గారు, మీకు అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు? అందరూ కరెంట్ ఇష్యూస్ మంచి పట్టుకున్నారు తెలుసా. .5 ఛానల్ అండ్ ఇలాంటివి చాలా చూసాను నేను కూడా. ఎవరో అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పలేదని పోలెక్కితే వీళ్ళు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి, వాడేమో హ్యాపీగా పైన కూర్చొని ఉంటాడు, అమ్మాయిని తీసుకురమ్మంటాడు. అమ్మాయి తీసుకొచ్చి ఐ లవ్ యూ చెప్తే ఇట్లే ఉంటుంది, గుండాయి చేస్తాడు. చెప్పకపోతే వాడు దూకి చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. మిమ్మల్ని ఏమన్నా బ్లాక్ మెయిల్ చేశారు మేడం? అంత ధైర్యం లేదు, నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, వెరీ నైస్. ఈ టవర్లు యాక్చువల్గా ఈ టెలికాస్టింగ్కి లేకపోతే ఫోన్లు కనుక్కుంటున్నాం, కానీ ఈ మధ్యకాలంలో ఈ టవర్లు సూసైడ్ చేసుకుంటానికి లేదా బెదిరించడానికి ఉపయోగపడతాయి ఎక్కువ. రాఘవ సార్, మళ్ళీ గత 2 ఎపిసోడ్ నుంచి కూడా 2 వారాల నుంచి బాగా చేస్తున్నాం. మళ్ళీ బాగుంది రాఘవ, గుడ్, కీప్ ఇట్ అప్.